సో మార్కెట్ చూసుకుంటే కంటిన్యూగా 3 డేస్ నుంచి అయితే పాజిటివ్ మోడ్లో ఉందని చెప్పాలి. మార్కెట్ ఈరోజు మార్నింగ్ కూడా గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు ఇంచుమించు లాభాల్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ సహకరించడం, తర్వాత అక్కడ ఎలక్షన్స్ కూడా అంటే ఎన్డీఏకి మంచిగా అంటే ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూడా గెలుస్తుందనేసి రిజల్ట్స్ రావడం. సార్ లోకల్ వైజ్ కూడా చూసుకున్న మంచి గ్లోబల్ వైజ్ అండ్ లోకల్ వైజ్ చూసుకున్న మంచి క్యూస్ ఉండడం అయితే మార్కెట్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి మూమెంటం మీద కనిపించింది. ముఖ్యంగా ఆటో అండ్ ఐటీ సెక్టర్లో అయితే మంచి మూమెంటం అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 180 పాయింట్లు 595 పాయింట్లు ఇంచుమించు 600 పాయింట్లు అయితే పాజిటివ్గా వెళ్ళడం జరిగింది. 84,466 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 180 పాయింట్లు అయితే పాజిటివ్గానే ఉంది. 25,870 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 136 పాయింట్లు పాజిటివ్గానే ఉంది. 58,274 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్గా డాలర్ ఇండెక్స్ కూడా స్టేబుల్గా ఉండడం, క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం స్టడీగా ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్లో అయితే మంచి మూమెంటం కనిపించినాయి. ముఖ్యంగా ట్రంప్ యొక్క ప్రకటన అంటే ఒక వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇండియా మీద ఉన్న టారిఫ్లు అయితే ఇంచుమించు సగానికి సగం తగ్గిస్తామని ఒక స్టేట్మెంట్ చేయడం కూడా మార్కెట్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఇది కూడా మార్కెట్ని ముందుకు నడపడంలో మెయిన్ దోహదపడిందని చెప్పాలి. సో వాట్ నెక్స్ట్? ముఖ్యంగా టారిఫ్ల భయమే ఎక్కువగా ఉండే, షట్ డౌన్ ఒకటి ఉండే, అది కూడా త్వరలోనే ముగుస్తుందని చెప్పడం, ఇవన్నీ అయితే ముగుస్తున్నాయి. మార్కెట్ ఎలా ఉండొచ్చు? నెక్స్ట్ పాజిటివ్ మూమెంట్లో ఆల్ టైమ్ హైల్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ ఏం చెప్తారు మీరు? అంటే ఆల్రెడీ మనకు మెయిన్ కారణాలు, మార్కెట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణాలు ఏవైతున్నాయో అవన్నీ ఇంచుమించు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏం జరగచ్చు? మార్కెట్లో ఎలా ఉండొచ్చు? ఓకే, పాజిటివ్ ఇప్పుడు మీరు చెప్పినవి అవి. కాకపోతే ఇప్పుడు మూడో రోజులు అనమాట ఇవాళ పెరగడం కంటిన్యూగా. ఓకే, 3 రోజుల నుంచి మార్కెట్ పెరుగుతూ వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే బీహార్లో ఏవైతే ఎలక్షన్స్ జరిగినాయో అవి ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకి వస్తుంది అనేది ఒకటి ఫేవర్ న్యూస్. అదే టైంలో ఇప్పుడు భారత్ అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో కుదిరిపోతాయి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ జరగటం. అంటే వాళ్ళు ఏంటిది సుంకాలు తగ్గిస్తాను అని చెప్పేసి ఎవరైతే ట్రంప్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో మన మార్కెట్ పాజిటివ్, బీహార్ ఒకటి పాజిటివ్. దీంతో మూడోది ఏంటిది అంటే ఏదైతే షట్ డౌన్ ఇప్పుడు మీరు చెప్పినవే అనమాట. షట్ డౌన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ హైయెస్ట్ అనమాట, అంటే రికార్డ్ అనమాట. అంటే ట్రంప్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా అతనిదే అనమాట. అంటే అన్ని రోజులు షట్ డౌన్ ఉండటం, అయితే అది కూడా తొందరలో ముగిస్తుంది అనేది ఒక వార్త. దీంతో వడ్డీ రేట్లు మళ్ళీ డెసిషన్ ఉంది ఫెడరల్ రిజర్వ్, అది కూడా తగ్గిస్తా అనేది ఒక వార్త. వీటన్నిటితోటి ఏవైతే మార్కెట్ పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 595 పాయింట్లు ఏదైతే పెరిగిందో మెయిన్ గా ఎవరైతే ఇన్వెస్టర్ సంపద 5 లక్షల కోట్లు పెరిగింది అనమాట. పెరిగి 473.60 లక్షలకి చేరింది అనమాట. అంటే ఈ ఒక్కరోజే 5 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది మన యొక్క షేర్ మార్కెట్ యొక్క ఎవరైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. అంటే అంతకుముందు రోజుకి ఈ రోజుకు ఉన్నటువంటి విలువ అయితే ఎక్కువ శాతం ఇవి ఐటీ ఆటో స్టాక్స్ లోనే బాగా పెరగడం జరిగింది. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా మార్కెట్ పెరగడమే జరిగింది, అది కంటిన్యూగా అలానే ఉంది. ఇంకొకటి కూడా ఇవాళ బుధవారము వీక్లీ ఎన్ఎస్సి ఓపెనింగ్ డే, అదొక రీజన్. మళ్ళీ రేపు వచ్చేటప్పటికి గురువారం నాడు బిఎస్సి సెన్సెక్స్ నిఫ్టీ బిఎస్సి వీక్లీ క్లోజింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవాళ పెంచింది ఏదైతే ఉందో రేపు షార్ట్ కవరింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి రేపటికి. ఇకపోతే మళ్ళీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వారంలో ఒక రోజు అంటే బుధవారం మామూలు, మంగళవారం నాడు ఎన్ఎస్సి క్లోజింగ్ ఉంటుంది, గురువారం నాడు బిఎస్సి క్లోజింగ్ ఉంటుంది. వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు, మళ్ళీ వీక్లీ బిఎస్సి ఎన్ఎస్సి సెన్సెక్స్లు. అంటే బిఎస్సి అయితే సెన్సెక్స్, నిఫ్టీ అయితే ఎన్ఎస్సి వాళ్ళది. ఇప్పుడు రేపు గురువారం మన బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ ఉంటుంది. ఫ్రైడే వచ్చేటప్పటికి మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ ఓపెనింగ్ డే ఉంటుంది. మళ్ళీ వీకెండ్ అంటారు, ఫ్రైడే అంటారు, అది ఇది అని చెప్తారు. మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికి మామూలుగా ఉంటుంది, మంగళవారం వచ్చేటప్పటికి ఎన్ఎస్సి క్లోజింగ్. అంటే ఏంటిది ఒక రోజు పెంచడం, ఒక రోజు తగ్గించడం, ఒక రోజు ఏదో ఒక న్యూస్ అనమాట. అంటే జనరల్ గా ఇప్పుడు మూడో రోజు పెరగడానికి రీజన్ ఏంటిదంటే ఇవే చెప్తారు. ఏది బీహార్ ఇవన్నీ. మన పని ఏంటిది వీక్లీలు ఓపెనింగ్లు క్లోజింగ్లు. వీటితో పాటు ఇప్పుడు మార్కెట్ లో ఎవరైతే ఎక్కువ శాతం హోల్డ్ చేసేటట్టు కనపడట్లేదు,
ఎంతసేపటికి ఏంటిది షార్ట్ టర్మ్ అనమాట. షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు రోజుల్లోనే ఉన్నాయి షార్ట్ టర్మ్ అంటే. అంతకుముందు షార్ట్ టర్మ్ అంటే నెలలు ఉండేవాళ్ళని షార్ట్ టర్మ్ అనేది, ఇప్పుడు గంటల్లో ఉండేవాళ్ళని షార్ట్ టర్మ్ అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ పాజిటివ్ కాగానే ఎంటర్ అయిపోతారు, మళ్ళీ రేపొద్దున ఎప్పుడైతే ఈ బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ డే ఉందో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసేస్తారు అనమాట. మేము చూడవలసింది మనం ఏంటి, మీరు అన్నట్టు ఇవాళ ఆటో ఇవన్నీ కూడా ఓకే పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 30 ఏవైతే ఉన్నాయో బిఎస్సి సెన్సెక్స్ లో 30లో ఒక 8 అంటే 22 షేర్ కంపెనీలు పాజిటివ్ లోనే ఈరోజు క్లోజ్ అవడం జరిగింది. ఇది ఈ రోజుకి. ఇక గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి గోల్డ్ అంటే జనరల్ ఇన్ఫ్లేషన్ ఎంత అంటే వాలటాలిటీ మార్కెట్ ఎంత ఉన్నా గోల్డ్ పైన అయితే మంచి అంటే జనాలకు ఇంకా మంచి అభిప్రాయం ఉంది. కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా, కొంచెం అయితే మంచి ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది, లైఫ్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది, ఈ స్టేజ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చాలా మంది క్వశ్చన్స్. ఓకే చేయొచ్చు. ఎందుకు అంటుందంటే ఇంకొక 2 రోజులు వెయిట్ చేయాలి. సుమారుగా అంటే నవంబర్ 15 వరకు మొత్తం ఏవైతే 5,000 కంపెనీలు సుమారు ట్రేడ్ అవుతున్నాయో ఈ 5,000 కంపెనీలు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పటికి ఇంకా సుమారుగా 3,000 పైన రావాల్సి ఉన్నాయి. అవన్నీ రిజల్ట్స్ కనుక వస్తే అంటే ఫ్రైడే సాటర్డేకి అయిపోతాయి, సండే హాలిడే, మండే మార్నింగ్ కి ఏవైతే ఉన్నాయో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఈ మధ్యకాలంలో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ చేసినాయో అన్ని మంచిగా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఏదైతే జిఎస్టీ తగ్గటం, జిఎస్టీ రెవెన్యూ పెరగటం, ఈ జిఎస్టీ తగ్గడం తోటి సేల్స్ పెరగటం, టర్న్ ఓవర్ పెరగటం, ప్రాఫిట్ పెరగటం, దాంతో Q2 రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ లోనే రావటం. మళ్ళీ ఇప్పుడు ఏవైతే ట్యాక్సెస్ కూడా అంటే జిఎస్టీ రెవెన్యూ కూడా ప్రతి నెలకి తేడాతోటి హైయెస్ట్ లోకి వెళ్ళిపోతుంది ప్రతి నెల. అది ఒక న్యూస్ అనమాట. వీటన్నిటితోటి మన మార్కెట్ పాజిటివ్ గ్రోత్ లో ఉంది, ఎకానమీ బాగుంటుంది. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో సోమవారం తర్వాత ఎవరెవరైతే ఎంటర్ కాదలుచుకుంటారో మళ్ళీ ఆ టైం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంకొకటి కూడా ఎప్పుడైనా సరే జనరల్ గా ఏంటిదంటే ఎవరైతే షేర్లు ఉంటాయో షేర్లు పెరిగినా పెరగకపోయినా సెన్సెక్స్ నిఫ్టీ పెరుగుద్ది. ఎందుకు అంటే ఈ సెన్సెక్స్ లో 30 ఉన్న షేర్లు ఏవైతే ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో వీక్ ఉన్న షేర్లని డిలీట్ చేస్తారు, స్ట్రాంగ్ ఉన్న షేర్లని కంటిన్యూ చేస్తారు. ఈ 6 నెలలు ఏం చేస్తారు, ఈ డిలీట్ చేసిన భర్తీగా అంటే సపోజ్ 1-2 షేర్లు డిలీట్ చేస్తే 1-2 షేర్లు ఏవైతే యాడ్ చేస్తారు 6 నెలలకు ఒకసారి. నిఫ్టీలో అంతే, సెన్సెక్స్ లో అంతే. ఈ నిఫ్టీలో సెన్సెక్స్ లో యాడ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే వాల్యూ ఉన్న స్టాక్స్, గ్రోత్ ఉన్న స్టాక్స్, రాబోయే రోజుల్లో పెరిగేటటువంటి స్టాక్స్ నే యాడ్ చేస్తారనమాట. అందుకని ఓవరాల్ ఏం జరుగుతుంది, మన దగ్గర ఉన్న షేర్లు పెరగకపోయినా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ డౌన్ అయినప్పుడు అవుతుంది, పెరిగేటప్పుడు మాత్రం ఫాస్ట్ పెరుగుతుంది. అందుకని సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ పోతుంది, నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోతుంది, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోతుంది. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అన్ని ఆల్ టైమ్ హైక్ పోయింది, మన దగ్గర ఉన్న షేర్లు పెరగట్లేదు, మార్కెట్ గ్యాప్ అప్ అయినా మన షేర్లు పెరగట్లేదు, గ్యాప్ డౌన్ అయిపోతే మాత్రం మన చాలా మందికి మీరు అన్నట్టు మార్కెట్ అయితే పెరుగుతుంది కానీ మనకు సంబంధించిన షేర్లు మాత్రం పెరగదు. కరెక్టే సార్, ఎందుకు వస్తామంట ఇదే రీజన్. సెన్సెక్స్ లో ఉండే ఇవన్నీ స్ట్రాంగ్ షేర్లు పడ్డా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ వీక్ ఉంటే వీళ్ళే తీసేస్తారు, ఎక్స్చేంజ్ తీసేస్తుంది ఏది సెన్సెక్స్ లోంచి నిఫ్టీలోంచి. కాబట్టి స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. అందుకని మనం ఏం చూడాలి, ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జీరో కానటువంటి ఏవైతే ఉన్నాయో ఈటీఎఫ్లే, జీరో క్వశ్చనే లేదు. ఎస్ఐపీలు ఓకే, ఎస్ఐపీలు ఈటీఎఫ్లు వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోవాలి. ఎప్పుడైతే బిఎస్సి సెన్సెక్స్ లో 30 షేర్లు ఉన్నాయో ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, నిఫ్టీ 50 సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. రేపు సోమవారం నాడు ఈ నిఫ్టీ 50 షేర్ దగ్గర పెట్టుకొని నిఫ్టీ 50లో టాప్ ఏవైతే అంటే రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కి ఇప్పుడు సెకండ్ క్వార్టర్ కి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకొని అవి ఈటీఎఫ్ చేసుకోవచ్చు, లేకపోతే సిప్లు చేసుకోవచ్చు. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పటి వరకు మళ్ళీ ఇంకో క్వార్టర్ వచ్చే వరకు ఎస్ఐపి. ఈటీఎఫ్లు మాత్రం చాలా ఉన్నాయి. అంటే గోల్డ్ ఈటీఎఫ్, మన సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పటిదా బాగా డౌన్ ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా బాగా మళ్ళీ మూవ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో కూడా ఏవైతే వరల్డ్ అంటే చైనా మార్కెట్లు అనుకోండి, మన అమెరికా మార్కెట్లు అనుకోండి, హాంకాంగ్ మార్కెట్లు అనుకోండి, జపాన్ మార్కెట్లు అనుకోండి, అవన్నీ ఈటీఎఫ్లు ఉన్నాయి. అవి ఏవైతే ఉన్నాయో అవి గ్రాఫ్లు చెప్తాయి. సపోజ్ మనకి అవి ఇప్పుడు అమెరికా షేర్లు అంటే అందరికి కొంచెం నోటెడ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, యాపిల్, ఎన్విడియాలు ఇవన్నీ కొంచెం నోటెడ్ ఉంటాయి. అవి కాకుండా గ్రాఫ్లు చెప్తాయి, ఎంటర్ ఎగ్జిట్ చెప్తాయి, బైసెల్ సిగ్నల్స్ చెప్తాయి. అవి తోటి మనం వరల్డ్ మార్కెట్ లో వరల్డ్ ఈటీఎఫ్లు అన్ని కొనుక్కోవచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చి హైయెస్ట్ వచ్చింది. ఈ వరల్డ్ సంబంధించిన ఈటీఎఫ్లు కానీ, ఎన్విడియాకి సంబంధించినవి కానీ, చైనాకి సంబంధించినవి కానీ ఈటీఎఫ్లు కొంటే అంటే దాంట్లో లాభాలు ఉన్నాయంటే ప్రీవియస్ డాటా ప్రకారం లాభాలు కనిపిస్తున్నాయి అందులో?
ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మన అదే అమెరికన్ ఏదైతే ఉందో అది మొన్ననే బై వచ్చింది. అంటే ఎప్పుడైతే అమెరికా మార్కెట్లు బాగున్నాయో అమెరికన్ ఈటీఎఫ్ అనమాట. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ చూస్తే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కంటే కూడా అమెరికన్ ఇండెక్స్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు ఎన్ఎస్సి, బిఎస్సి, గోల్డ్ పీసు, ఎన్ఎస్సి నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ బీస్ అని మన ఏవైతే ఉన్నాయో ఈటీఎఫ్లు, అంటే నిఫ్టీ ఈటీఎఫ్ అంటాం. నిఫ్టీ బీస్ అన్నా ఒకటే, నిఫ్టీ ఈటీఎఫ్ అన్నా ఒకటే. అయితే ఇవైతే ఉందో వీటన్నిటికంటే కూడా, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ల కంటే కూడా, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ అంటే కూడా అమెరికన్ ఏదైతే ఈటీఎఫ్ ఉందో, అంటే అమెరికన్ షేర్ మార్కెట్ ఈటీఎఫ్, అది హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది వీటికంటే. ఈ మూడే లీడింగ్ లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు. ప్రజెంట్ వరకు చూసినా కానీ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, అమెరికన్ ఇండెక్స్ ఈటీఎఫ్. అయితే అవన్నీ మనం కొనుక్కోవచ్చు. కాకపోతే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అమెరికా ఈటీఎఫ్ అయితే మనం డాలర్ లో కొనాలేమో, జపాన్ అయితే ఎన్ లో కొనాలేమో, యూరోప్ అయితే యూరోలో కొనాలేమో, హాంకాంగ్ అయితే అక్కడ చైనా ఈ డాలర్లు కొనాలేమో. ఇవన్నీ అపోహలు. అక్కర్లే, మన దాంట్లోనే ఒక డిమాట్ అకౌంట్ ఎవరైతే ఉంటాయో అక్కడనే అందులోనే అవైలబుల్ ఉంటాయి. ఏది ఈ ఈటీఎఫ్ కూడా అవి గ్రాఫ్ చూసుకోవాలి, అవి సపోర్టివ్ రెసిస్టెన్స్ ఉంటాయి. అప్పుడు మనం కనుక ఎంటర్ అయినాం అనుకోండి, ఆ ఈటీఎఫ్ సేఫ్ అనమాట. ఎందుకంటే జీరో అయ్యే క్వశ్చనే లేదు, జీరో కానే కావు. షేర్లు అన్నా బాగా పెరుగుతాయి, లేకపోతే ఆ పెన్నీ స్టాక్స్ కానీ ఏమైనా వాల్యూ లేనటువంటి స్టాక్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఉంటే అప్పర్ సర్క్యూట్లు, లేకపోతే లోయర్ సర్క్యూట్లు, లేకపోతే జీరో అయిపోతాయి, అంటే ట్రేడ్ కావు ఇక. లేకపోతే సస్పెండ్ అయితే ఏదైనా సెమీ ఏదైనా జరిగింది అనుకోండి, అంటే వీళ్ళు రిగ్గింగ్ చేస్తారనో లేకపోతే ఇంకేదైనా చేసారని, స్కామ్ గీమ్లు ఏదైనా జరిగిందని సెబీకి నోటీస్కి వెళ్ళిపోతే సెబీ స్కామ్ దాన్ని స్టాప్ చేస్తుంది. స్టాప్ చేస్తే సస్పెండ్ అయిపోతుంది. సస్పెండ్ అయిపోతే ఇక ఆ షేర్ ట్రేడ్ కాదు, లిస్ట్ కాదు, ఆ షేర్ మొత్తం జీరో అయిపోతుంది. ఈటీఎఫ్ జీరో అయ్యే క్వశ్చన్ లేదు ఇక. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ఏదైనా ఈటీఎఫ్ కొనుక్కున్నారు, గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కున్నారు, సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కున్నారు, నిఫ్టీ పీస్ కొనుక్కున్నారు, బ్యాంక్ నిఫ్టీ పీస్ కొన్నారు, అవి అసలు జీరో కావు. ఎందుకంటే మూమెంట్ ఉంటుంది, హై ఉంటది, కొంచెం వల్టాలిటీ ఉంటుంది తప్ప. మనము అవి కనుక చూస్తే ఎప్పుడైనా సరే మన పైసలు జీరో కాకుండా ఉండాలి అంటే ఈటీఎఫ్ లే సేఫ్. ఎస్ఐపీలు కూడా ఓకే. ఎస్ఐపీ ఏం చూడాలి, ఏ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ బాగా వచ్చినాయో చూసుకొని అవి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉండరో రిస్క్ లేకుండా, అంటే బ్యాంక్ డిపాజిట్ల కంటే కూడా, పోస్ట్ ఆఫీసుల కంటే, ప్రావిడెంట్ ఫండ్ కంటే కూడా బాండ్స్ సేఫ్ ఒకటి. ఈ బాండ్స్ కంటే కూడా ఈ ఈటీఎఫ్లు, ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు అయితే ఇక జీరో కూడా వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని ఆ నిఫ్టీ, ఆ బ్యాంక్ నిఫ్టీ షేర్స్. రెండోది నిఫ్టీలో ఏవైతే టాప్ 50లో ఉన్నాయో ఒక 50 దొరకవు, 50-50 ఉంటాయి. కానీ అందులో 10, 15, 20 ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లో బాగా వచ్చిన కంపెనీలు ఉంటాయి. 17వ తారీఖు మొత్తం జీరో అయిపోతుంది, అంటే అన్ని అనౌన్స్మెంట్ అయిపోతాయి. అప్పుడు ఒక లిస్ట్ పెట్టుకోవాలి. అవే ఎస్ఐపి ద్వారా 5,000, 10,000, 1,000, 2,000 ఒక 3-4 కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డేట్ పెట్టుకోవాలి, మంత్ ఎండింగ్ ఎప్పుడో పెట్టుకొని పై చేయాలి. సింపుల్ గా చేస్తే సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ కనుక బీహార్ ఎగ్జిట్ పోల్ వచ్చింది, కానీ రియల్ రిజల్ట్స్ కూడా ఓకే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ ట్రంప్ కూడా ఈ మధ్యలో కనుక జరిగిపోయింది, ఏమవుతుంది, ఆ చర్చలు అయిపోతాయి. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మళ్ళీ వీటితో పాటు మళ్ళీ మన మార్కెట్ మీరు అన్నట్టు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోతుంది. అప్పుడు మిస్ అయిపోయినవి అని అనుకునే బదులు ఎవరెవరైతే ఉన్నారో హోంవర్క్ చేసుకోవాలి, రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఏవైతే వీడియోలు చెప్తున్నామో ఈ న్యూస్ ని వాళ్ళు ఫాలో కావాలి. ఎందుకంటే ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఈ కరెంట్ అఫైర్స్, ఈ న్యూస్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేంజ్ అవుతుంటుంది. దాన్ని బట్టి మన మార్కెట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీఎఫ్ల గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్.